బాబ్జీ ఏంటి వెంకట్రావు? దా, దా. ఏంటి ఇలా వచ్చావు? మా పార్టీస్ ఫ్రెండ్స్ వాళ్ళే 300. ఏంటి మీ ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వాలా? ఆ, ఇప్పుడు నువ్వు ఏం ఘనకార్యం చేసావని పార్టీ ఇవ్వాలి బాబు? లైఫ్ లో మొట్టమొదటిసారి పొద్దున్నుంచి మధ్యాహ్నం 2 దాకా మందు ముట్టలేదు. నిద్రపోయింటావు. కరెక్ట్. ఎంతసేపు మందు కొట్టలేదు కనుక పార్టీ ఇస్తున్నాను. ఇచ్చే 300 ఇచ్చేయమ్మా. అడుక్కు తినేవాడి దగ్గర గీక్కు తినేవాడు ఒకడని నేనే బేవర్స్ గాడిని. నా దగ్గర డబ్బు అడుక్కునే పరమ బేవర్స్ గాడి నువ్వు. అందుకలే బా. ఓకే, అయితే నేను ముచ్చాలండ్రీ ఎందుకు ఎందుకు అక్కడికి వెళ్ళి ఆ, ఆ మిలిటరీ డ్రెస్ మళ్ళీ అద్దె తీసుకుని ఆ వేషంలో సీతాపతి ఇంటికి వెళ్ళి జరిగిందంతా వద్దు చెప్పేస్తా. వద్దు వెంకట్రావు, అలాంటి ప్రోగ్రాములు పెట్టుకోక. సాయంత్రం రా, శివరెడ్డికి డబ్బులు ఇస్తా. తప్పకుండా ఇస్తా. తప్పకుండా ఇస్తానయ్యా బాబు. రంకు మగడా వెళ్ళిరా. మళ్ళీ మాట తప్పకూడదు. తప్ప. దీపావళి ప్రత్యేక సంచికి వచ్చిందే, కొన్నావా? సరే, ఆంధ్రదేశంలో ఎవడన్నా వీక్లీ కొంటాడండి? ఎర్రివాడ పక్కింటి వాడ చూసిస్తాను కొట్టుకొచ్చేసా. నేను చూసిస్తా వెళ్ళు. సాయంత్రం వస్తా. తప్పకుండా రా బాబు, వెళ్ళు. కథల పోటీలో ప్రథమ బహుమతి కుమారి పి వరలక్ష్మి, విజయవాడ. ఊరు నాయనోయ్, ఈ విషయం మా క్రిస్టికి తెలిసిందంటే ట్యాక్స్ చేసుకుని విజయవాడ వెళ్ళి కృష్ణలో చూపిస్తుంది. మా పెళ్లి అవదు, నా అప్పు తీరదు. ఎలారా దేవుడు. హలో హలో, ఇటు వచ్చారండి. ఈ ఆర్గనైజర్స్ మా నాన్నగారి ఫ్రెండ్స్ అండి. ఆయన తరఫున వచ్చాను. ఇప్పుడు మన సమావేశంలో పాల్గొనడానికి మద్రాసు నుంచి వచ్చిన వర్తకులు శ్రీ ఆర్ముఖం గారు ప్రసంగిస్తారు. பெரியவர்களே, தாய்மார்களே, எல்லோருக்கும் வணக்கங்கள். ఇప్పుడు మనం అదన్నమాట. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటంటే అదన్నమాట. ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే అదన్నమాట. ఇప్పుడు మనం అందరం అదన్నమాట. అంచేత సెలవు. అమ్మో! అయ్యో! అయ్యో! నీ వల్ల చేయని తప్పుకు నేను మాట్లాడవలసి వచ్చిందిరా. నీ మూలంగా దొరలా బతికే నా మీద దొంగననే ముద్ర పడిందిరా. నీ ముఖానికి దండ ఒకటి. ఏమైంది? ఎందుకలా అతను కొడుతున్నావు? వీడెవడో గుర్తుందా నీకు? మద్రాసులో పనిచేయని వాచ్యమైన వెధ వీడు. అవును, నిజమే. రై చెప్పరా, ఆ రోజు ఏం జరిగిందో వివరంగా చెప్పు, లేకపోతే చంపా. చెప్పు. అమ్మా, ఆ రోజు ఎవడో దొంగ ఈయన పెట్టి తీసుకుని పారిపోతే ఈయన మీ కారు తీసుకుని వెళ్ళి వాడిని పట్టుకుని పెట్టి తెచ్చుకున్నారమ్మా. కారు నాకు అప్పగించి పెట్రోల్ ఖర్చుకి డబ్బు కూడా నాకు ఇచ్చారమ్మా. నేనే మీ కారులోని సామాన్లని దాచేసి అబద్ధం చెప్పానమ్మా. నన్ను క్షమించమ్మా. నిజమా? ఒట్టమ్మా, ఆ మురుగను మీద ఒట్టు. ఒక్కొక్కసారి మనల్ని మన కళ్ళు చెవులు కూడా మోసం చేస్తాయి పార్వతి. ఎదుటి మనిషిని ఒక మాట అనే ముందు ఒక్క క్షణం నిజానిజాల గురించి ఆలోచించడం వివేకవంతుల లక్షణం. ఆ వివేకం విచక్షణ లేక నన్ను దొంగనన్నావు ఆ రోజు. ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలిసిందా? రాయ్, పదరా పోలీస్ స్టేషన్కి. ఒక్కొక్కసారి మనల్ని మన కళ్ళు చెవులు కూడా మోసం చేస్తాయి పార్వతి.